హలో అండి, వెల్కమ్ టు ఏఆర్ స్మార్ట్ స్పేస్. ఈ రోజు నేను చాలా ఈజీగా టేస్టీగా ఉండే టొమాటో రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. పొద్దున్నే పిల్లలకు లంచ్ బాక్స్ అయినా సడన్ గా అప్పటికప్పుడు గెస్ట్లు వచ్చినా ఈ టమాటా రైస్ సింపుల్ గా చేసి పెట్టేయండి. దీనికోసం మనం ముందుగా 4 టమాటాలను 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 3 గ్లాసుల రైస్ ని 2 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. మీకు కావాలంటే బాస్మతి రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ రైస్ తో చేస్తున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి రైస్ చేయడానికి సరిపడా గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, 1 అనాస పువ్వు, కొంచెం జీలకర్ర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. 3 ఉల్లిపాయలను కూడా స్లైసెస్ లా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలను లేత బంగారు రంగులో వేగనివ్వాలి. అందులోనే కాస్త కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ ని కూడా వేసి అది కూడా ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దానిలోనే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, మీ దగ్గర ఉంటే 1/2 స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసి కలుపుకోండి. ఇప్పుడు 1/2 స్పూన్ కారం కూడా వేసి కలుపుకోండి. కారం ఎక్కువగా వేయొద్దు, పచ్చిమిర్చి ఘాటు చూసి వేసుకోండి. చివరగా గుప్పెడు కొత్తిమీరని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొత్తిమీర లైట్గా మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి. నీళ్ల కొలత నార్మల్ రైస్ అయితే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. కుక్కర్లో వండుతున్నట్టయితే ఆ 2 గ్లాసుల వాటర్ కి 1/2 గ్లాస్ వాటర్ తగ్గించాలి. అదే బాస్మతి రైస్ తో చేస్తున్నట్లయితే 1 గ్లాస్ బాస్మతి రైస్ కి 1/2 తక్కువ 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. అదే కుక్కర్లో అయితే 1.5 వాటర్ తీసుకోవాలి. ఈ స్టేజ్ లో మీ టేస్ట్ కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. కల్లులుప్పు వాడడానికి ట్రై చేయండి. సాల్ట్ ఎక్కువగా వాడకూడదు కదా. ఇప్పుడు మూత పెట్టి ఎసరు రానివ్వాలి. నీళ్లు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ఇందాక నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యంలో ఉండే వాటర్ మొత్తం వంపేసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలియ తిప్పి ఈ స్టేజ్ లో ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి రైస్ ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరి కాసేపు రైస్ లోని చెమ్మంతా పోయే వరకు, రైస్ ఉమ్మగలే వరకు ఉంచుకోవాలి. రైస్ ఉడికిందో లేదో చూడడం కోసం ఇలా 2 మెతుకులు తీసుకొని ఇలా నలిపితే ఈజీగా అర్థమైపోతుంది. ఈ విధంగా టమాటా రైస్ ని అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్ లోకి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.